హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై కుకింగ్. నేను బిందు. దేవీ నవరాత్రులలో మనం ఈ దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా అన్నంతో చేసే నైవేద్యాలని పెడతాం కదా. మరి ఒక కప్పు రైస్తో 4 రకాల అన్న ప్రసాదాలు ఫటాఫట్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మరి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక కప్పు రైస్కి 3 కప్పుల నీళ్ళను పోసుకొని 3 లేదా 3.5 కప్పులైనా పోసుకోవచ్చు, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతో 1/2 కప్ పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి, మాడిపోకూడదు. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకొని పెసరపప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు కూడా పోసుకోవాలి. రైస్ని పెసరపప్పుని విడివిడిగా ఉడికించుకోవాలి. అంటే నేను రైస్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. మీరు స్టవ్ మీదైనా ఉడికించుకోవచ్చు, లేదా ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. కానీ రైస్ వేరేగా, పెసరపప్పు వేరేగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా ఉడికిపోయింది కదా. అలానే ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా. అందుకోసం 2 కప్పుల బెల్లాన్ని కొంచెం నీళ్లు పోసి కరిగించుకొని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే 1/2 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరిని తురుము చేసుకొని పెట్టుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరిని కూడా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ముందుగా చక్కెర పొంగలి కోసం కొంచెం పెసరపప్పు, కొంచెం ఉడికించిన అన్నం తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారనేది మీ ఇష్టం. ముందుగా పెసరపప్పుని, రైస్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని మ్యాష్ చేయకుండా పలుకుగానే మనకి చక్కెర పొంగలి ఉంటుంది కదా, సో మ్యాష్ చేయకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్ని మనం 3 పార్ట్స్గా చేసుకోవాలి. ముందుగా ఒక 2 కప్పుల రైస్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ 2 కప్పుల రైస్ని మనం బెల్లం పరమాన్నం కోసం, ఇంకా బెల్లం పొంగలి కోసం వాడతాం. ఇంకా మిగిలిన ఒక పార్ట్ మనం క్షీరాన్నం కోసం వాడతాం. ఇప్పుడు 2 కప్స్ రైస్ని తీసుకున్నాం కదా, దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే మ్యాష్ చేసుకుంటే ఈజీగా నలిగిపోతుంది. బెల్లం పొంగలి ఇంకా బెల్లం పరమాన్నం ఈ 2 ముద్దగానే ఉంటాయి కదా, పలుకుగా ఉండవు కదా. అందుకోసం ఈ రైస్ని వేడి మీద ఉన్నప్పుడే మ్యాష్ చేసుకుంటాం. ఇప్పుడు మిగిలిన ఒక పార్ట్ రైస్ని మనం క్షీరాన్నం కోసం వాడుతున్నాం. క్షీరాన్నం కూడా పలుకుగా ఉండదు కదా, ముద్దగానే ఉంటుంది కదా. సో దీన్ని కూడా వేడి మీదే మ్యాష్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పెసరపప్పును ఉడకబెట్టాం కదా, ఇంకా వాళ్ళేదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మనం చక్కెర పొంగలికి కొంచెం పెసరపప్పుని వాడాం కదా, ఇప్పుడు బెల్లం పొంగలికి ఇంకా బెల్లం పరమాన్నానికి కూడా పెసరపప్పుని వేసుకుందాం. సో మనం 2 కప్స్ రైస్ని తీసుకుని మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ బౌల్ని తీసుకోండి. ఆ బౌల్లో మనం ఉడికించిన పెసరపప్పును వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు అన్నం బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని 2 పార్ట్స్గా చేసేసుకుంటే మనకి బెల్లం పొంగలికి ఇంకా బెల్లం పరమాన్నంకి రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా 2 కలిసిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా చేసేద్దాం. మీరు బెల్లం పొంగలి, బెల్లం పరమాన్నం ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి డివైడ్ చేసుకోవచ్చు, అది కూడా మీ ఇష్టమే. ఇప్పుడు మనకి క్షీరాన్నం కోసం ఒక బౌలు, బెల్లం పొంగల్కి ఒకటి, బెల్లం పరమాన్నంకి ఒకటి, చక్కెర పొంగల్కి ఒకటి. అంతా క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మనం క్షీరాన్నం కోసం రెడీ చేసుకున్న బౌల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలను తీసుకొని, ఇందులో అస్సలు నీళ్ళు వేయకూడదు, క్షీరాన్నం అన్నాం కాబట్టి మొత్తం పాలే వేసుకోవాలి. 1 కప్పు పాలను తీసుకొని ఉండలు లేకుండా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పొడి, ఇంకా పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇది క్షీరాన్నం అంటే తెల్లగా ఉండాలి కాబట్టి బెల్లం కాకుండా పంచదారని వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను 1/4 కప్పు పంచదారని వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక ఉడుకు వచ్చాక మనం పక్కకి తీసుకోవాలి. ఆల్రెడీ పాలు బాయిల్ చేసినవే కాబట్టి ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పరమాన్నం కోసం మనం ఏ బౌల్ అయితే అనుకున్నామో ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు పాలని వేసుకొని బాగా కలుపుకొని ఉండలు లేకుండా, ఆ తర్వాత ఇలాచీ పొడి,
పచ్చి కొబ్బరి తురుము అన్నీ వేసుకొని ఒక బాయిల్ అయ్యాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఇంపార్టెంట్. స్టవ్ ఆఫ్ చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, ఆ బెల్లం సిరప్ని ఒక 1/2 కప్పు వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. నేను పచ్చి కొబ్బరిని ముందు వేయడం మర్చిపోయాను, అందుకని చివరిలో వేసుకొని కలుపుకున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం బెల్లం పొంగలి కోసం ఏదైతే బౌల్ అనుకున్నామో ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మళ్ళీ మనం ఇలాచీ పొడి, ప్రిపేర్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము, అలానే ఒక 1/2 కప్ బెల్లం సిరప్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇలాచీ పొడిని కొంచెం పంచదార వేసి తిప్పుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా వేసేసాను. ఆ తర్వాత కొంచెం బెల్లం సిరప్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి స్టవ్ ఆఫ్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం పాలని వేసుకోలేదు కదా, సో విరిగిపోతుందన్న భయం ఉండదు. ఇప్పుడు ఇది ఒక ఉడుకు వచ్చాక బాగా కలుపుకొని పక్కకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం చక్కెర పొంగలి కోసం రైస్ని, పెసరపప్పుని మ్యాష్ చేయకుండా పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని తీసుకోండి. ఇప్పుడు అన్నం పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము, బెల్లం సిరప్, ఇంకా కొంచెం పంచదార. చక్కెర పొంగలి ఎప్పుడైనా బెల్లము పంచదార కలిపి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీని పేరు చక్కెర పొంగలి కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత చక్కెర పొంగలికి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నెయ్యి కూడా వేసుకొని ఆ తర్వాత బాగా కలుపుకొని ఒక ఉడుకు వచ్చాక పక్కకి దించుకోవాలి. ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక ఉడుకు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చింది కదా, దీన్ని కూడా పక్కన తీసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని 4 రకాల ప్రసాదాలలో కలిపేయాలి. అలానే చక్కెర పొంగలికి ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి కాబట్టి ఎండు కొబ్బరిని కూడా వేయించుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక తడ్కా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని 4 ప్రసాదాలకి సరిపడా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పుని వేసుకొని బాగా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని అవి పొంగేదాకా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ అనేది మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత ఎండు కొబ్బరి పలుకులు ఉంటాయి కదా, వాటిని కూడా నేతిలో దోరగా వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని మనం చక్కెర పొంగలికి మాత్రమే వేసుకుంటాం. చక్కెర పొంగలిలో ఎండు కొబ్బరి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని చక్కెర పొంగలి బౌల్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. 4 ప్రసాదాలకి సర్దుకొని మిగిలిన నెయ్యిని కూడా చక్కెర పొంగలిలో ఇంకా వేయాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువే వేసాం కాబట్టి మిగతా 3 సర్దేసుకొని తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే చక్కగా చాలా ఈజీగా ఫటాఫట్ 1 కప్పు రైస్ తీసుకుని 4 ప్రసాదాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. మరి నా వీడియో మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో తెలియజేయండి.